హాయ్ ఫ్రెండ్స్, పాతకాలం నాటి టమాటా కొత్తిమీర రోటి పచ్చడి. ఫస్ట్ అయితే 7 పచ్చిమిర్చి, 5 టమాటాలు, చిన్న చింతపండు, వెల్లుల్లి, కొత్తిమీర, జీలకర్ర తీసుకోవాలి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఇలా విరిచి వేసుకోవాలి. అప్పుడే పచ్చిమిర్చి పేలకుండా ఉంటాయి. వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకొని పచ్చిమిర్చిని సపరేట్గా ఒక దాంట్లో తీసుకొని అదే ప్యాన్లో ఒక టమాటాలు కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. మూత తీసి చూద్దాం. చూడండి, వాటర్ అనేవి వస్తాయి. ఆ వాటర్లోనే మనం చింతపండును కొత్తిమీర వేసుకోవాలి. ఇలా మగ్గుతున్నప్పుడు రాళ్ళుప్పు కొంచెం వేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఇలా నూనె అనేది పైకి తేలుతుంది. స్టవ్ ఆఫ్ చేసి పావుగంట చల్లారనివ్వాలి. ఫస్ట్ రోల్ అయితే కడుక్కొని బాగా తుడుచుకొని పచ్చిమిర్చి వేసి బాగా దంచుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర మధ్యలో వేయాలి. అవి కూడా వేసి బాగా కచ్చపచ్చగా దంచుకొని కొత్తిమీర టమాటా గ్రేవీ వేసి బాగా మెత్తగా కచ్చపచ్చగా దంచుకోవాలి. కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. అసలు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే తాలింపు కోసం ఆవాలు, పచ్చెనపప్పు బాగా వేయించుకున్న తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసి రోట్లోనే తాలింపు వేసేసాను. కలిపేసుకొని చక్కగా ఒక గిన్నెలో తీసుకొని వేడి వేడి అన్నం ఆ రోట్లో వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.